వంశీని ఎందుకు టార్గెట్ చేస్తా ఉన్నారు అనేది చంద్రబాబు నాయుడు గారికి వంశీని చూస్తే తన సామాజిక వర్గం నుంచి ఒక వ్యక్తి ఎదుగుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారి కన్నా గ్లామరస్ గా ఉన్నాడు, లోకేష్ గారి కన్నా గ్లామరస్ గా ఉన్నాడు. ఒక మనిషి ఎదుగుతున్నాడు అని అంటే తట్టుకోలేడు తన సామాజిక వర్గంలోనే. అందుకనే కొడాలని నేను చూసినా ఆ మనిషికి జీర్ణించుకోలేని ఆక్రోశము, వంశీని చూసినా కూడా జీర్ణించుకోలేని ఆక్రోశం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి కన్నా చక్కగా ఉంటారు కాబట్టి వీళ్ళిద్దరు. అవినాష్ కూడా పాపం ఎప్పుడో ఒకసారి టార్గెట్ అవుతాడు, ఎందుకంటే లోకేష్ కన్నా చక్కగా ఉన్నాడు కాబట్టి. ఇది చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం. ఆయన కొడుకు ఆ సామాజిక వర్గంలో వాళ్ళు మాత్రమే లీడర్లు. వాళ్ళకి ఎవరైనా పొరపాటున వాళ్ళకు అనుకూలంగా లేకపోతే సామాజిక వర్గం నుంచి వాళ్ళని వెలేయడము. ఇది చంద్రబాబు నాయుడు గారు, రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, TV5 చంద్రబాబు నాయుడు అనే వ్యక్తిని ముఖ్యమంత్రిగా చేయడం కోసం ఒక మాఫియా సామ్రాజ్యం వీళ్ళంతా. ఆ మాఫియా సామ్రాజ్యంలో ఎవరైనా చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా వాళ్ళ సామాజిక వర్గంలో ఈ అవినాష్ కానీ, నాని కానీ, వంశీ కానీ ఇలాంటి వాళ్ళు ఎవరైనా నిలబడితే, పాపం మా శంకర్రావు కానీ, మా బ్రహ్మనాయుడు కానీ ఇటువంటి వాళ్ళు ఎవరైనా నిలబడితే అంతే, వాళ్ళ అన్యాయస్తులు అని వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టడం, వాళ్ళ మీద ఇల్లీగల్ అరెస్ట్ చేయించడం, వాళ్ళ మీద బురద జల్లడం, వాళ్ళని ట్రోల్ చేయించడము, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి నైజం.